సూర్యుడు రోజు వస్తుంటారు, రోజు వెళ్తూ ఉంటారు, రోజు వస్తుంటారు, రోజు వెళ్తుంటారు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు, అన్ని దేశాల్లో, అన్ని కంట్రీల్లో వాళ్ళు టూరిస్టులు, వాళ్ళే ప్రవాసులు. ఇంకెవరు లేదు నాకు తెలియదు. సూర్యచంద్ర ఇద్దరులే ప్రవాసులు అంటే నాకు తెలియదు నువ్వు ఎవరు అంటారు. అమ్మా అయితే నన్ను ఒక అతిథి అనుకో తల్లి, నాకు కాస్త నీళ్ళు ఇవ్వమ్మా అంటే అతిథులా? అతిథులు ఇద్దరే ప్రపంచంలో, ఒకటి యవ్వనము, ఒకటి డబ్బు. వస్తుంటుంది, వెళ్తుంది, పర్మనెంట్. ఆ పేరే అతిథి. వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. డబ్బులు వస్తాయి, వెళ్ళిపోతాయి. యవ్వనం వస్తుంది, వెళ్ళిపోతుంది, అంతే. వెళ్ళిపోయిన యవ్వనం మళ్ళీ రాదు కదా, అలా వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఇదే అతిథి. తెలిసింది. అమ్మా నీ దగ్గర అడిగి అడిగి ఓపిక పోయింది తల్లి, దయచేసి నాకు నీళ్ళు ఇవ్వమ్మా అంటే నువ్వు ఎవరో తెలియదు అంటే ఒక ఓర్పు ఉన్న మనిషి అనుకో తల్లి, నీళ్ళు ఇవ్వంటే. ఓర్పు ఇద్దరికే ఉంది ప్రపంచంలో, ఇద్దరికే ఉంది ప్రపంచంలో ఓర్పు. నువ్వు అనుకుంటావు కదా నాకు చాలా పేషెన్స్, మీకు అందరికీ తెలియచేసి చెప్తున్నా. ఓర్పు ఇద్దరికే ఉంది ప్రపంచంలో. ఎవరికి అంటే ఒకటి భూమాత, భూమి. రెండవది ఒక వృక్షం. రాయితవే కానీ పళ్ళు వస్తూనే ఉంటాయి, ఆకు కాస్తూనే ఉంటాయి. నువ్వు దాన్ని తిట్టినా ఏం చేసినా వృక్షంలో పళ్ళు Subramaniam 71 MPC English Medium. Right, చూడండి బైసెక్షన్ మెథడ్ నేను చెప్పాను కదా, నిన్న ఎగ్జాంపుల్ కూడా చూశారు. దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయడం కూడా ఒక ప్రాబ్లం నిన్న వీడియో ద్వారా చూసాం. ఇవాళ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి ఏదైనా సరే ఒక ఈక్వేషన్ యొక్క రూట్ కనుక్కోవాల్సి వచ్చినట్లయితే ఆ ఈక్వేషన్ కి మనం అప్రాక్సిమేట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 రూట్స్ ని అజ్యూమ్ చేసుకోవాలి. మనం తీసుకున్న రెండింటిలో ఒకటేమో ఏ, ఇంకొకటేమో బి అని కానీ తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి కనుక్కున్నప్పుడు అవి రెండు కూడా ఆపోజిట్ సైన్ కలిగి ఉన్నట్లయితే, అంటే ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి లో ఏదైనా సరే ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్ అయ్యేటట్లుగా ఉన్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి రెండిట్లో ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అయ్యేటట్లుగా కానీ ఉన్నట్లయితే మనం అక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఏ బిల మధ్య కనీసం ఒక రూట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇచ్చేద్దాం. చూడండి, x² - 4x - 10 = 0 అనే ఈక్వేషన్ ఇచ్చాడు. బైసెక్షన్ మెథడ్ ని యూజ్ చేస్తూ దీని యొక్క రూట్స్ కనుక్కోండి అని చెప్పి అన్నాడు. ఇచ్చిన ఈక్వేషన్ x² - 4x - 10. కాబట్టి ఇక్కడ మనకి 2 సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దీనికి 2 రూట్స్ ఉంటాయి అని చెప్పి మనకు తెలుసు. మనం మామూలుగా ఒక రూట్ కనుక్కుంటే సరిపోద్ది. ఇక్కడ సెకండ్ డిగ్రీ కాబట్టి 2 రూట్స్ ఎలా కనుక్కుంటాం అనేది
నేను ఇక్కడ ఇచ్చేస్తాను. మనకి డైరెక్ట్ మెథడ్ లో చేసుకోవద్దు. దీని x² - 4x - 10 = 0 కాబట్టి x = -b ± √b² - 4ac/2a. ఆ మెథడ్ ప్రకారం మనం చేయొచ్చు. కానీ మనకి న్యూమరికల్ మెథడ్ లో ఈ బైసెక్షన్ మెథడ్ లో చేయండి అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఈ వేటి మధ్య రూట్స్ ఉంటాయి అనేది ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారం మనం కనుక్కోవాలి. ఇక్కడ f(-2) తీసుకున్నట్లయితే అంటే x ఉన్న దగ్గర -2 రాసుకున్నట్లయితే దాని వాల్యూ 2 వచ్చింది. -1 రాసుకుంటేనేమో -5 వచ్చింది. అంటే -2 దగ్గరేమో పాజిటివ్, -1 దగ్గరేమో నెగిటివ్. కాబట్టి ఒకటి పాజిటివ్ ఇంకొకటి నెగిటివ్ అయిందంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏవైనా సరే రెండు వేరు వేరు విలువల దగ్గర ఒక విలువ దగ్గర పాజిటివ్ ఇంకొక విలువ దగ్గర నెగిటివ్ అంటే f(a) f(b) రెండిట్లో ఆపోజిట్ సైన్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ గా అయినట్లయితే దానికి ఆ రెండింటి మధ్యలో కనీసం ఒక రూట్ ఉంటుంది అని చెప్పి చెప్పాను. కాబట్టి ఇక్కడ -2 -1 మధ్యలో ఒక రూట్ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. సేమ్ అదే విధంగా f(5) f(6) తీసుకుంటే f(5) అంటే 5² - 4 × 5 - 10 అంటే 5² - 4 × 5 అంటే 20 -10 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు -5 వచ్చింది. -5 అనేది <0. అదే f(6) గా తీసుకున్నట్లయితే 6² అంటే 36 -4 × 6 అంటే 24 -10 అంటే 36 - 34 అంటే 2 > 0. f(5) ఏమో -5 0 వచ్చింది. సారీ, f(5) ఏమో <0 వచ్చింది. అదే విధంగా f(6) ఏమో <0 వచ్చింది. కాబట్టి 5 కి 6 కి మధ్యలో ఇంకొక రూట్ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రెండు రూట్స్ ని బైసెక్షన్ మెథడ్ ప్రకారం ఎలా చేస్తామో చూడండి. f(-2) f(-1) రెండు పైన కలుపుకున్నాం అయ్యా. ఇవి రెండు కూడా ఆపోజిట్ సైన్స్ కలిగి ఉన్నాయి కాబట్టి f(x) అనే దానికి -2 కి -1 కి మధ్యలో రూట్ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక బైసెక్షన్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో కానీ వచ్చినట్లయితే a1 అంటేనేమో -2, b1 అంటేనేమో 1 గా తీసుకున్నట్లయితే x ఏమవుతుంది అంటే ఎప్పుడు a1 b1 మధ్య విలువ అంటే a1 + b1/2. ప్రతి అప్రాక్సిమేషన్ కి లేదా ప్రతి ఇటరేషన్ కి కూడా ఇదే విధంగా వస్తుందయ్యా. x1 = a1 + b1/2 అంటే -2 - 1/2 అంటే -3/2 అంటే -1.5. ఇప్పుడు f(-1.5) కనుక్కున్నాను. f(-1.5) కనుక్కుంటే అక్కడ మాకు వచ్చింది -1.75 వచ్చింది. అంటే 1.5 హోల్ స్క్వేర్ అంటే 2.25 అవుతుంది. 4 × 1.5 అంటే 6 -10 అంటే ఇక్కడ 2.25. 1.5 హోల్ స్క్వేర్ అంటే -+. 4 × 1.5 అంటే 6 -10 అంటే 2.25 + 6 అంటే 8.25 -10 అంటే రైట్ -1.75 కరెక్ట్ గానే వచ్చింది. <0. కాబట్టి ఈ <0 వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి మనకి -1 దగ్గర నెగిటివ్, ఇక్కడ -1.5 దగ్గర నెగిటివ్ వచ్చింది. కాబట్టి మనం దగ్గరగా ఉన్న విలువలు తీసుకోవాలి. ఆ విలువలు కూడా ఎలా ఉండాలి అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయ్యేటట్లుగా ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా f(x) = 0 అనే దాని రూట్స్ -2 కి -1.5 కి మధ్యలో ఉంటాయి. ఎందుకంటే -2 దగ్గర ఆల్రెడీ మనం చేసాం. -2 దగ్గర తీసుకున్నట్లయితే 2 వచ్చింది. దట్ అని -2 దగ్గర 2 అంటే అది <0.
అదే విధంగా 1.5 దగ్గర తీసుకున్నట్లయితే <0 కాబట్టి ఇది నెగటివ్ అది పాజిటివ్ కాబట్టి 1.5 కి -1.5 కి -2 కి మధ్యలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏంటంటే ప్రతి స్టెప్ లో మిడ్ పాయింట్ తీసుకోవటం, మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఫంక్షన్ వాల్యూ కనుక్కోవడం, పాజిటివ్ అయితే పాజిటివ్ తీసేసి తీసుకుంటాం, నెగటివ్ అయితే నెగటివ్ తీసేసి తీసుకుంటాం. ఇక్కడ -1.5 దగ్గర నెగటివ్ వచ్చింది కాబట్టి -1 బదులుగా -1.5 తీసుకున్నాం. ఇక సెకండ్ అప్రాక్సిమేషన్ లోకి వచ్చేటప్పటికి A2 అంటేనేమో -2, B2 అంటేనేమో 1.5, -2 -1.5. ఇక x2 అనేది ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ గా తీసుకున్నట్లయితే -2 -1.5/2 అంటే -3.5/2, 3.5/2 అంటే 1.75. కాబట్టి ఇక్కడ వచ్చేది -1.75. ఇప్పుడు f of -1.75 తీసుకున్నట్లయితే -1.75 హోల్ స్క్వేర్ -4 into -1.75 -10. ఈ వాల్యూ తీసుకున్నట్లయితే పాజిటివ్ వచ్చిందంటే వెరిఫై చేయండి జాగ్రత్తగా. నేను క్యాలిక్యులేటర్ తో చేసా కానీ అది నేను పొరపాటు చేసి ఉండొచ్చు. అది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది వెరిఫై చేయవలసిన బాధ్యత మీదే. కాబట్టి నాకు 3.0625 వచ్చింది. అంటే f of -1.75 is equals to 3.0625 అంటే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంతకు ముందు ఇటరేషన్ లో పాజిటివ్ వచ్చిన వాల్యూ బదులుగా దీన్ని తీసుకోవాలి. అంటే ఇంతకుముందు -2 దగ్గర పాజిటివ్ వచ్చింది కాబట్టి -2 బదులుగా -1.75 తీసుకుంటాం. అంటే దాని యొక్క రూట్ -1.75 కి -1.5 కి మధ్యలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి సెకండ్ ఇటరేషన్ లో ఏమొచ్చింది అంటే -1.75 -1.5 వచ్చింది. దాని నుంచి మళ్ళీ థర్డ్ అప్రాక్సిమేషన్ లోకి వస్తున్నాం. థర్డ్ అప్రాక్సిమేషన్ లోకి వచ్చేటప్పటికి A3 అంటేనేమో -1.75, B3 అంటేనేమో -1.5. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ తీసుకున్నట్లయితే -1.75 -1.5 అంటే 3.25/2 అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1.625. ఇప్పుడు f of -1.625 అని కనుక్కున్నట్లయితే -1.625 హోల్ స్క్వేర్ -4 into -1.625 -10. దానిగా సింప్లిఫై చేసుకున్నట్లయితే నాకు వచ్చిన విలువ -0.859 వచ్చిందయ్యా. అంటే నెగటివ్ వచ్చింది. మనకి ఇక్కడ విలువ కూడా అవసరం లేదు, నెగటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అనేది తెలిస్తే సరిపోద్ది. అంటే నెగటివ్ అయ్యింది అంటే పైన ఉన్న A3 B3 లో B3 దగ్గర అంటే 1.5 దగ్గర నెగటివ్, ఇక్కడ 1.625 దగ్గర కూడా నెగటివ్ కాబట్టి -1.5 బదులుగా -1.625 తీసుకుంటాం. అంటే దీని యొక్క రూట్స్ -1.75 కి -1.625 కి మధ్యలో ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ అప్రాక్సిమేషన్ లో A4 అంటేనేమో -1.75, B4 అంటేనేమో -1.625. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అంటే -1.75 -1.625/2 యావరేజ్ తీసుకున్నట్లయితే -1.6875. -1.6875 దగ్గర ఫంక్షన్ వాల్యూ తీసుకుంటే అంటే -1.6875 హోల్ స్క్వేర్ -4 into -1.6875 -10 తీసుకుంటే అక్కడ -0.4 వచ్చింది. అంటే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది అంటే ఇంతకు ముందు అప్రాక్సిమేషన్ లో నెగిటివ్ -1.625 దగ్గర నెగిటివ్ కాబట్టి -1.625 బదులుగా -1.6875 తీసుకుంటాం. అంటే దీని యొక్క రూట్ -1.75 కి -1.6875 కి మధ్యలో ఉంటుంది అని వచ్చింది ఫోర్త్ అప్రాక్సిమేషన్ లో. ఇక ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ లో ఇచ్చిన విలువలు పైన వచ్చిన విలువలు A5 అంటేనేమో -1.75 గాను, B5 అంటేనేమో -1.6875 గా తీసుకుంటాం. మళ్ళీ దాని యొక్క యావరేజ్ తీసుకుంటే -1.71875 వచ్చింది. -1.71875 వచ్చింది.
ఎఫ్ ఆఫ్ దట్ వాల్యూ అని తీసుకున్నట్లయితే మనకి -0.1709 వచ్చింది. మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి చేయండి. ఏ మాత్రం తేడా రానియొద్దు. తేడా వచ్చింది అంటే లేకపోతే, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ నెగిటివ్ అనేది మనకు వచ్చేంత వరకు చేయాలి. కాబట్టి అది నెగిటివ్ అని చెప్పి వచ్చింది కాబట్టి పైన ఉన్న నెగిటివ్ వాల్యూ అంటే -1.75 దగ్గర నెగిటివ్ కాబట్టి నెగిటివ్ దగ్గర -1.6875 దగ్గర నెగిటివ్ కాబట్టి ఆ నెగిటివ్ వాల్యూ బదులుగా ఈ నెగిటివ్ వాల్యూ అంటే నెగిటివ్ అవుతున్న వాల్యూ -1.7185 తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ దాని యొక్క యావరేజ్ తీసుకుంటే -1.734375 వచ్చింది. అది సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మళ్ళీ నెగిటివ్ గా వచ్చింది. కాబట్టి మళ్ళీ నెగిటివ్ వచ్చింది అంటే నెక్స్ట్ అప్రాక్సిమేషన్ లో -1.75 -1.734375 అంటే ఒక్కొక్క స్టెప్ లో సగం డిస్టెన్స్ తగ్గుతూ దగ్గరగా వస్తుందయ్యా. ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసిన x4 కానీ x7 కానీ తీసుకున్నట్లయితే -1.742185 వచ్చింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది కాబట్టి అక్కడ మనం పాజిటివ్ అంటే -1.75 దగ్గర పాజిటివ్ కాబట్టి దాని బదులుగా -1.742185 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి యావరేజ్ కానీ తీసుకున్నట్లయితే -1.73828125 ఇక్కడ 738 అంటే 3 తర్వాత ఉన్న విలువ అంటే ఇప్పటికే 7 అప్రాక్సిమేషన్స్ వేసాం కాబట్టి ఇంకా దూరం వెళ్ళటం కష్టం కాబట్టి 1.738 ని రౌండ్ చేసి -1.74 లాగా తీసుకున్నట్లయితే ఇక్కడ అంటే ఇక్కడ -1.74 ఇక్కడ -1.74 వచ్చింది కాబట్టి ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ -1.74 అని చెప్పి రాసుకోవచ్చు. ఇంతతోటి రూట్ కనుక్కోవడం అయిపోయింది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలా టేబుల్ ఫామ్ లో ఫస్ట్ ఇటరేషన్ లో ఏ ఏంటి, బి ఏంటి, దాని నుంచి వచ్చిన ఎక్స్ ఏంటి, ఎక్స్ దగ్గర వచ్చిన వాల్యూ ఏంటి, మళ్ళీ ఆ ఎక్స్ దగ్గర నెగిటివ్ అయితేనేమో నెగిటివ్ ప్లేస్ లోకి, పాజిటివ్ అయితే పాజిటివ్ ప్లేస్ కి మళ్ళీ దాన్ని తెచ్చుకొని మళ్ళీ A2 B2 దాని నుంచి X2, A3 B3 దాని నుంచి X3, A4 B4 దాని నుంచి X4 ఇలా కనుక్కుంటూ చివరికి వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ చూడండి 1.734375, 1.742185, 1.73828125 ఇక్కడ రెండు డెసిమల్ ప్లేసెస్ కి మనం రౌండ్ చేసుకున్నట్లయితే వచ్చే వాల్యూ 1.74 అని వస్తుంది. కాబట్టి ఈ 1.74 రెండిట్లో కూడా ఈక్వల్ గా ఉంది కాబట్టి అంటే రెండు డెసిమల్ ప్లేసెస్ లో రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ -1.74 అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీని యొక్క రూట్స్ ని మనం కనుక్కుంటాం. ఇది కొంచెం పెద్దదిగా ఉంటుందయ్యా, కాకపోతే ఈజీయే. తప్పనిసరిగా క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా సొంతగా ట్రై చేద్దాం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తూ దాని నుంచి మాత్రమే చేయండి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ అప్రాక్సిమేషన్ అంటే ఒక రూట్ ఏమొచ్చిందంటే -1.74 వచ్చినట్టు. ఇక రెండవ దాంట్లో మనం ఇంత ముందే చెప్పుకున్నాం f(5) అంటేనేమో పాజిటివ్ వచ్చింది. f(5) అంటేనేమో పాజిటివ్ వచ్చింది. f(6) అంటేనేమో 5, 6 రెండు పాజిటివ్ వచ్చింది. ఇక్కడ -10 లో రైట్. ఈ f(5) అంటేనేమో -5, 5 square -4 into 5 -10 అంటే 25 -20 -10 అంటే -5 లెస్ దాన్ 0 వచ్చింది. f(6) ఏమో 2 గ్రేటర్ దాన్ 0 వచ్చింది. కాబట్టి 5 కి 6 కి మధ్యలో ఒక రూట్ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ అప్రాక్సిమేషన్ దిగండి.
ఫస్ట్ అప్రాక్సిమేషన్ లో నెగటివ్ వాల్యూ ఏమో 5, పాజిటివ్ వాల్యూ ఏమో 6 కాబట్టి A1 5, B1 6 గా తీసుకున్నాను. దాని యొక్క యావరేజ్ A1 ప్లస్ B1 బై 2 అంటే 5.5. 5.5 దగ్గర కనుక్కున్నట్లయితే -1.75 వచ్చింది. -1.75 అంటే నెగిటివ్ వచ్చింది కాబట్టి పైన 5 దగ్గర -5 నెగిటివ్, ఇక్కడ 5.5 దగ్గర నెగిటివ్ కాబట్టి 5 బదులుగా 5.5 వస్తుంది. ద రూట్ లైస్ బిట్వీన్ 5.5 అండ్ 6. ఇక నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ లోకి వచ్చేటప్పటికి ఏ గానేమో 5.5 అవుతుంది, బి గానేమో 6 అవుతుంది. ఆ రెండింటి యొక్క యావరేజ్ తీసుకుంటే 5.75. ఎఫ్ ఆఫ్ 5.75 గా తీసుకున్నట్లయితే that is equals to 5.75 whole square minus 4 into 5.75 minus 10 is equals to 5.75 whole square అంటే 33.0625 అంటే 4 into 5.75 అంటే 23 minus 10 అంటే that is equals to 0.0625 అంటే పాజిటివ్ వచ్చింది. అంటే 5.75 దగ్గర పాజిటివ్, 5 స్టెప్ లో 6 దగ్గర పాజిటివ్ అయ్యా, 6 దగ్గర 2 వచ్చింది పాజిటివ్ కాబట్టి 6 బదులుగా 5.75 తీసుకుంటాం. అంటే ఇప్పుడు వచ్చే వాల్యూస్ ఏ వాల్యూ 5.5 సేమ్ వస్తుంది, బి బదులుగా అంటే బి దగ్గర పాజిటివ్, ఇక్కడ 5.75 దగ్గర పాజిటివ్ కాబట్టి బి దగ్గర 6 బదులుగా 5.75 రాసుకుంటాం. అంటే దీని యొక్క రూట్ 5.5 కి 5.75 కి మధ్యలో ఉంటుంది. మళ్ళీ దీని యావరేజ్ 5.5 కి 5.75 కి యావరేజ్ is equals to 5.625 అయ్యారు. 5.625 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే నెగటివ్ -0.859 సంథింగ్ వచ్చింది. అంటే నెగటివ్ వచ్చింది అంటే పైన ఉన్న వాల్యూలో నెగటివ్ బదులుగా దీన్ని తీసుకోవాల్సి వచ్చింది. పైన ఉన్న దాంట్లో నెగటివ్ బై అప్రాక్సిమేషన్ లో నెగటివ్ అంటే 5.5 కాబట్టి 5.5 బదులుగా 5.625 తీసుకుంటాం. అంటే ద రూట్ లైస్ బిట్వీన్ 5.625 and 5.75. మళ్ళీ నెక్స్ట్ అప్రాక్సిమేషన్ లో ఆర్ఎన్ఈటి యావరేజ్ 5.6875. 5.6875 దగ్గర తీసుకుంటే -0.04024 వచ్చింది అయ్యా, అంటే నెగిటివ్ వచ్చింది. పై దాంట్లో 5.625 దగ్గర నెగిటివ్, ఇక్కడ 5.6875 దగ్గర నెగిటివ్ కాబట్టి ఆ విలువ బదులుగా దీన్ని తీసుకుంటాం. ఒక్క నిమిషం ఏమన్నా రైట్ 5.6875 కి 5.75 కి మధ్యలో ఉంటుంది. మళ్ళీ ఈ ఇటరేషన్ లో వారెన్నిటి యావరేజ్ తీసుకుంటే 5.71875 అన్ని కూడా క్యాలిక్యులేటర్ తోటి చాలా జాగ్రత్తగా చేయవలసిన క్యాలిక్యులేషన్, జాగ్రత్తగా ఇచ్చేయండి. ఇది తీసుకుంటే -0.1709 వచ్చిందంటే నెగిటివ్ వచ్చింది. పై దాంట్లో నెగిటివ్ బదులుగా ఈ నెగిటివ్ వాల్యూ అంటే 5.6875 దగ్గర నెగిటివ్ కాబట్టి దాని బదులుగా 5.71875 తీసుకున్నాను. తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ లో దాని యావరేజ్ ఇలా తీసుకుంటూ వెళ్తే మనకి చివరికి ఒకటి 5.7344, 5.7422 ఈ రెండింటి యొక్క యావరేజ్ తీసుకుంటే 5.7383 వచ్చిందయ్యా. 73 తర్వాత 8 అంటే నెక్స్ట్ ఫిగర్ కి రౌండ్ చేసుకుంటే 5.74 కాబట్టి ద అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ 5.74 అని చెప్పి రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రతి స్టెప్ లో కూడా క్యాలిక్యులేటర్ తోటి జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎక్కడా కూడా మిస్టేక్ రాకుండా చేసుకుంటూ వస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుందయ్యా. ప్రతిదానికి కూడా ప్రతి అప్రాక్సిమేషన్ కి కూడా ఈ విధమైన టేబుల్ ని తయారు చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా టేబుల్ ని తయారు చేస్తే పక్కాగా మనం చేసిన మొత్తం కూడా పక్కాగా వాడికి రిప్రజెంట్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ఫామ్ లో టేబుల్ ని తయారు చేసుకుంటూ జాగ్రత్తగా ఇచ్చేయండి. అప్పుడు మాత్రమే మనకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, దీంట్లో ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అర్థం కానిది ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి అయ్యా.
దీంట్లో అర్థం కాని కానీ లేదా మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్ కూడా మీకు పంపిస్తాను, దాన్ని మీరు ఒకసారి వెరిఫై చేసుకుని జాగ్రత్తగా ఇచ్చేయండి. ఇదే విధంగా ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇక్కడ చేసి ఉన్నాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ తో పాటుగా మీకు ఒక 5 లెక్కలు మీరు చెక్ చేసుకోవడానికి పంపిస్తాను. ఈ 5 లెక్కల్లో ఏదో ఒక లెక్క రేపు నేను చెప్తాను. ఏ లెక్క కావాలో చూడండి. x into x cube minus 6x minus 4 is equal to 0, x cube minus 4x minus 9 is equal to 0, x into log x base 10 is equal to 1.2, e power x minus 3x is equal to 0, e power x minus x plus 2 is equals to 0. ఈ లెక్కల్లో మీకు ఏ లెక్క కావాలో చెప్తే అది రేపు నేను మీకు వర్కౌట్ చేసి పెడతాను. ఏ లెక్క కావాలో చూడండి. సార్ థర్డ్ సమ్ సార్. థర్డ్ సమ్ x into log x base 10 is equals to 1.2. ఓకే, దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు షేర్ చేస్తాను. మళ్ళీ రేపు నేను చెప్తాను. దాన్ని జాగ్రత్తగా వీడియో ఫాలో అవ్వండి. Hi everybody. In last వీడియో షేర్ అవుతుందా? నో సార్. అవుతుందా? lecture, we have studied about bisection method. వస్తుంది సార్. Now, in today's lecture, we are going to study some examples related to bisection method. In that, first example is find the root of the equation x log x is equal to 1.2 by using bisection. Now, in this, we have to first consider f of x is equal to, now here function is given x log x is equal to 1.2. Okay, so here f of x is equal to written as x log x minus 1.2. It can be written as x log x minus 1.2. Okay, so now we want to find the root of the, we want to find root of f of x is equal to 0. Okay, so you may also write it as x log x minus 1.2 equal to 0. Okay, now first we find the interval in which f of x lies. Okay, so here we have to find the value of x such that it should be less than 0 and after it should be greater than 0. Okay, so if we consider f of 2 is equal to, or for f of 1, if we find f of 1 is equal to, it will be 1 into log 1 minus 1.2. Okay, so, and log 1 value is 0, so it will be 0 minus 1.2 is equal to minus 1.2. Okay, so for f of 2, it will be 2 log 2 minus 1.2. Okay, now here you can find 2 log 2 on calci as, here if you consider 2 log చూడండి, ఇలా క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకొని చేయాలి. plus 1.2 బ్రాకెట్ క్లోజ్ చేయాలి. equal to, now here sorry, you have to make a bracket here, 2 log 2 minus 1.2. It will gives us as minus 0.5979. So here you can write minus 0.5979. Okay, which is approximately near value, or after we consider which interval is for f of x. Now for f of 3, it will be 3 log 3 minus 1.2. Okay, so here now to find 3 log 3 minus 1.2, it will be equal to, it is equal to, if you see it, it is 0.231, and
313, which is greater than 0. Okay. So from these two values, f of 2 and f of 3, you can say that f of x lies in interval 2 and 3. Okay. F of 2 is equal to twice log 2 minus 1.2, which is equal to minus 0.5979, which is less than 0. Okay. F of 2 is less than 0. And for f of 3 is equal to 3 log 3 minus 1.2, which is equal to 0.2313, which is greater than 0. Okay. From these two values, you can say that f of x lies in interval, or you can say that f of 2 into f of 3 is less than 0, because product of these two, it is negative and it is positive. Product is negative. 0, or that is opposite signs f of 3 have opposite signs. So you can choose as hence root lies in interval 2 and 3. Okay. Now, first initial approximation is First approximation. First step, you can write that as initial approximation. It as we take A1 and A2 is equal to x not better. here values a and b is 2 plus 3 divided by, so it will be 5 upon x1 which is equal to 0.4. Okay, so we draw here a line. Here you have to write point, or you can write f of x lies in between 2 and 3. Here it is for 2, f of 2, it is less than 0, which means it is negative value of f, and here value of f is positive at 3. Now here 2.5 is midpoint of interval 2, 3. Now we have to check the value of 2.5 is positive or negative. So f of 2.5 is equal to, here we have to put value of x as 2.5. So it will be 2.5 log of 2.5 minus 1 point. Okay. So it will be gives, by using calculator you have to find the values of f of 2.5. So it will be 2.5 into log of 2.5 minus 1.2. So its value is minus 0.2051. Its value is minus 0.2051. Okay. So here value of f at 2.5 is negative. Okay. So x naught is not the root, which is less than 0. Therefore, you can say that x naught is not root. Okay. So you have to consider the next intervals. అంటే ఇక్కడ చూడండి x నాట్ ఈజ్ నాట్ రూట్ అని ఎందుకు రాశారంటే f ఆఫ్ x నాట్ 0 అయ్యింది అనుకోండి, అది రూట్ అయిపోద్ది. అది కాకుండా నెగటివ్ పాజిటివ్ వస్తే అది రూట్ కాదు, కాబట్టి పైన వచ్చే నెగటివ్ బదులుగా మీరు తీసుకుంటాం. And f of 3 are have opposite signs, so you have to choose an interval from a బదులుగా అంటే 2 బదులుగా 2.5 తీసుకుంటాం. So in iteration 1, so our interval will be from 2.5 to 3. So f of 2.5 and f of 3 have opposite signs. Therefore, oops, lies in interval 2.5 comma 3. So hence we get x1 is equal to, you have to write x1 is equal to here value of a and b are now 2.5 and 3. So we have to add 2.5 plus 3 divided by, so it is equal to, it will be 5.5 divided by 2, which is 2.75. Okay. So f of 2.75 is equal to, so we have to put value of x as 2.75. So it will be
2.75 log of 2.75 minus 1.2. Okay, so now on calculator you have to make a calculation. So here calculation will be 2.75 into log of 2.75 minus 1.2. Okay, so its calculation is, here it is 10 raised to minus 3, which means it is positive now. 0. Its calculation is written as, here it is in the power, it is 10 raised to minus 3. Okay, so it's 0.00 వచ్చినట్టు. Here it is positive term. So it can be written as 0.00816. Okay, so which is greater than 0. Okay, now here we have selected an interval from 2.5 to 3. Okay, and at 2.5 value of f is negative and at 3 it is positive. Okay, now center of this 2 is 2.75. Okay, we have to find the midpoint at each iteration. Okay, so now at 2.75 function value at 2.75 is greater than 0. Okay, so here it will be positive. So you have to choose an interval such that it should have an opposite sign. So we have to choose an interval 2.5 to 2.75. Okay, so that it will be negative and positive. So here you can say that x1 is not a root. X1 is not a root. So we go to next iteration, iteration number 2. So in that you have to define new interval. It is you from this above calculation you can say that f of 2.5 and f of 2.75 opposite signs. Opposite signs. So you can say that root lies in interval 2.5 to 2.70. Okay, so hence ఈ మోడల్ లో కంటిన్యూ అవ్వాలి. టైం అవుతుంది. మిగిలిన వీడియో రేపు చేస్తే రేపు ఈ లెక్క చేద్దాం. ఈ విధంగా మిగిలిన ట్రై చేయండి. ఇది చేసిన ఈ రోజు నేను మీకు షేర్ చేస్తాను. ఈ 3 ప్రాబ్లమ్స్ నేను షేర్ చేస్తాను. it will be 2.625. Okay, now we have get value of x2 as 2.625. So we have to find f of 2.625. So here we draw next interval as a root lies in 2.5 and 2.7